అసలు మనిషి పుట్టుడైంది ఇంత పెద్ద యూనివర్స్లో, ఇంత బుల్లి భూమిలో మనం పుట్టుడైంది, అందరు పైసలు పైసలు అని చెప్పి దాని వెనకాల ఉరుకుడైంది. అసలు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ఈ క్వశ్చన్ అడుక్కున్నారా? జాబ్ ఉన్నట్టుకేమో పొద్దున లేవాలా, మెట్రో ఎక్కాలా, ట్రాఫిక్లు ఇరుక్కోవాలా, మళ్ళీ ఆఫీస్ పోయిన తర్వాత ఆ పని ఈ పని, క్లయింట్తో మీటింగ్, మేనేజ్తో వెళ్ళి మస్తు పరిశ్రమలు ఉన్నాయి. జాబ్ లేనట్టుకి ఇంట్లోకించి ఒకటే ప్రెషర్, ఈదరాబాయి రొల్లి అని చెప్పేసి బయటికి వెళ్ళి ప్రశాంతంగా బైక్ మీద తిరుగుదామంటే పెట్రోల్కి పైసలు ఉండవు. ఓడియమ్మ ఇంట్లోకించి బయటకు అడుగు పెడితే చాలు ఒకటే పైసలు ఖర్చు. ఓడియమ్మ ఏందిరా ఇది అని చెప్పేసి గమ్మాన ఇంట్లో కూర్చొని ఏదైనా బీకుదాం అనుకుంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇక కిటికీలు తెల్లారేదాకా స్క్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఇక ఒక పాయింట్ రియలైజేషన్ వస్తుంది, ఏంది పొద్దున 6 అవుతుందా, అయ్యో ఇంత టైం వేస్ట్ అవుతుందా, అయ్యో ఆ గిల్ట్, ఆ ప్రెషర్. ఎట్లాంటి జీవితం అయినా సరే మెంటల్ టార్చర్ మాత్రం కామన్. ఇంత గోల్మా జిందగీలా మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారు? అసలు ఏంది ఇది, ఏం కథ, సెల్ఫ్ రియలైజేషన్ అంటాడు ఒకడు, అసలు ఏంది ఇదంతా? వీటన్నిటి గురించి ఆల్రెడీ మన పూర్వీకులు ఆలోచించి దానికి జవాబు రాశారు. దాదాపు అందరు హిందూస్ టెంపుల్స్కి వెళ్తారు, అందరు గుడ్లకు వెళ్తారు, దండం పెట్టుకుంటారు. దేవుడా నాకు 1 కోటి రూపాయలు కావాలి, నా పిల్లానికి బంగారం కావాలి, వచ్చే వారం నాకు కారు కావాలి, నా కూతురు తుమ్మితే 1,00,000 రావాలి, ఇట్లాంటి ఎన్నో కోరికలతో గుడిని మొత్తం నింపేస్తారు. కానీ ఎప్పుడైనా ప్రశాంతంగా ఆలోచించారా? గర్భగుడిలో కూర్చుంటూ చిన్న చిరునవ్వుతో మనల్ని చూసే ఆ దేవుడు అసలు దేవుడు ఎలా అయ్యాడు? అందరూ అతన్ని దేవుడు అని ఎందుకు అంటున్నారు? స్టార్టింగ్లో డిస్కస్ చేస్తానే ఈ ప్రశ్నలన్నింటికి జవాబు ఆల్రెడీ దేవుడే చెప్పాడు. ఎక్కడ? భగవద్గీతలో. చాలామందికి తెలుసు కృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసాడని, కానీ అసలు కృష్ణుడు ఏం చెప్పిండు అర్జునుడికి అనేది ఎవరికి తెలియదు, చాలా తక్కువ మందికి తెలుసు. ఇండియాలో హిందూస్ పాపులేషన్ 79% అంట, దాంట్లో 1% కూడా నాకు తెలిసి భగవద్గీత టచ్ కూడా చేసి ఉండరు. మనం కోరుకున్న పైసలు మనకు వస్తే చాలు, మనసుని నిమ్మలం అంత చదువు ఏం చేస్తామని చెప్పేసి అనుకుంటారు. హిందూయిజంకి ఎంత చరిత్ర ఉందంటే బయట దేశపులు మన భగవద్గీత చదివి ఏవేవో కనిపెడుతుంటారు, మనం పక్కన పెట్టుకొని చదవం. అట్లీస్ట్ హిందూగా పుట్టినందుకైనా భగవద్గీత చదవండి. జస్ట్ మన దేవుడు ఏం చెప్పిండు, కృష్ణుడు ఏం చెప్పిండు అవి తెలుసుకోండి. చదవడం రాకపోతే యూట్యూబ్ వీడియోలు మస్తగానం ఉన్నాయి, అవి చూడండి. ఏదో ధన్మని మోటివేట్ అయిపోయి ఏదో 2-3 వీడియోలు చూసి ఆపేయకండి. అట్లా హాఫ్ నాలెడ్జ్ చూద్దాం. మనకి ఫస్ట్ పేజ్తో షురూ చేసామా, లాస్ట్ పేజ్ వరకు చదవాలా, ఫస్ట్ వీడియోతో షురూ చేసామా, లాస్ట్ వీడియో వరకు చూడాలా. అట్లా ఎండ్ టు ఎండ్ చూసిరనుకో కంప్లీట్గా ఒక తృప్తి ఉంటుంది అనమాట, ప్రాపర్గా ఎక్కుతుంది అది.